లో ధనుష్ పచ్చి అవకాశవాది అని సినీ నటి నయనతార తీవ్ర విమర్శలు చేశారు. తన డాక్యుమెంటరీలో నాన్ రౌడీదాన్ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులకు ధనుష్ గురించి పూర్తిగా తెలియదని, వారికి చెప్పే మంచి విషయాలను ఆయన పాటించారని మండిపడ్డారు. ధనుష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ నయనతార బహిరంగ లేఖ రాశారు. ధనుష్ తండ్రి సోదరుడి సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడిగా ఎదిగారని లేఖలో తెలిపారు. తనలాంటి ఎంతో మంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే సినిమా అని నయనతార అన్నారు. ఇక ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుందని అన్నారు. అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అడిగి తెలుసుకుందాం. సృజన్, లక్ష్మీ దుర్గా, ఇటీవల నెట్ఫ్లిక్స్ లో నయనతార డాక్యుమెంటరీ విడుదలైంది. ఈ డాక్యుమెంటరీలో తన పర్సనల్ వ్యక్తిత్వ జీవితానికి సంబంధించి, తన జీవితంలో కీలకంగా ఉన్నటువంటి నానం రౌడీదాన్ అనే సినిమాకి సంబంధించిన ఫుటేజ్ అనేది లేకపోవడం ఎంతో బాధించింది. ఈ ఫుటేజ్ రాకపోవడానికి కారణం ధనుష్ తన ఎన్ఓసి ఇవ్వలేదు. 2 ఏళ్లుగా కూడా తన నుంచి ఈ ఎన్ఓసి కోసం తాను ప్రయత్నాలు చేశాం, కానీ తాను ఎక్కువ అమౌంట్ అనేది అడగడం జరిగింది అని చెప్పారు. ఆ తర్వాత ఏదైతే కొన్ని పర్సనల్ కెమెరాలతో తాము ఈ ఫుటేజ్ ను వాడుకున్న ప్రయత్నంలో 3 సెకండ్లకు 10 కోట్లు ఒక దావా అనేది ధనుష్ వేయటం అనేది తీవ్రంగా మనస్తాపానికి గురి చేసిందని చెప్పేసి, ధనుష్ ని నటనకు సంబంధించి అంటే తాను తన ఫ్యామిలీ సపోర్ట్ వల్లే తన నటుడిగా ఎదిగాడు, తను మాత్రం తను సెల్ఫ్ ప్రొక్లెయిమ్ గా తను సూపర్ స్టార్ గా ఎదిగాను, ఎంతో కష్టపడే అని చెప్పేసి ఒక డిఫరెన్స్ ను క్రియేట్ చేస్తూ కూడా ధనుష్ ని పర్సనల్ గా అటాచ్ చేస్తూ కూడా నయనతార ఒక బహిరంగ లేఖను రాయడం జరిగింది. అయితే ఈ విషయం మీద ఉదయం నయనతార ఇన్స్టాలో ఈ లేఖను విడుదల చేసిన తర్వాత సోషల్ మీడియాలో 2 భాగాలుగా విడిపోయి, అంటే ఒక 2 గ్రూపులుగా విడిపోయి కొంతమంది ధనుష్ కు సపోర్ట్ చేస్తూ ఉంటే మరికొంతమంది సెలబ్రిటీలు నయనతారకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. శృతి హాసన్, నజరియా ఇలా పలువురు హీరోయిన్లు నయనతార పెట్టిన లేఖకు లైక్స్ కొట్టగా, ధనుష్ కు సపోర్ట్ గా చాలా మంది ఆయన అభిమానులు కానీ కొంతమంది దర్శక నిర్మాతలు నయనతారకు కౌంటర్లుగా కొన్ని కౌంటర్స్ వేస్తున్న పరిస్థితి ఇక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా లేఖలో ఆమె పొందుపరిచిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ధనుష్ కేవలం కుటుంబంతోనే తన నటుడిగా ఎదిగాడు, తాను సొంతంగా ఎదిగాను అని చెప్పేసి నయనతార చెప్పిందో ఆ విషయాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ, నయనతార సొంతంగా ఎదిగిందని చెప్పేసి అనుకోవడం కాదు, ఫస్ట్ సింబుతో తర్వాత ప్రభుదేవతో లవ్ అఫైర్ నడిపి అవకాశాలు సాధించింది, ఇప్పుడు తాజాగా విఘ్నేష్ శివన్ తో సెటిల్ అయింది అని చెప్పేసి ఆమె పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేస్తూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. అలాగే నయనతార నెట్ఫ్లిక్స్ కి ఒక అమౌంట్ కు తన పెళ్లి క్యాసెట్ ని అమ్ముకుంది. సో అలాంటి నయనతారకు ధనుష్ ఎందుకు ఫ్రీగా ఫుటేజ్ ఇవ్వాల్సింది అని చెప్పేసి కూడా చాలా మంది ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇక చాలా సినిమాలకు నయనతార తను నటించిన సినిమాలకు సంబంధించి ప్రమోషన్ కి రాని పరిస్థితుంది. ప్రమోషన్ కు రావాలంటే ఎక్స్ట్రా పేమెంట్ చేయాలని చెప్పేసి అడిగే నయనతార ఈ రోజు ధనుష్ అడిగిన ఆ డబ్బును క్వశ్చన్ చేయడం ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది ఒక కౌంటర్ అనేది నయనతారకు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విఘ్నేష్ శివన్ తన కెరీర్ లో చేసిన కొన్ని విషయాలను కూడా చాలా మంది నయనతారను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓవరాల్ గా 2 భాగాలుగా విడిపోయి దీనికి సంబంధించిన చర్చ అయితే సోషల్ మీడియా నడుస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తుంది. దీనికి ధనుష్ ఎలా పులి స్టాప్ పెడతారో, ఆయన నేరుగా వచ్చి స్పందిస్తారా లేదా అనేది మాత్రం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. థ్యాంక్ యూ సుజన్.